హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి మంత్ ఎండ్ వచ్చేసరికి ఉన్న శాలరీ అంతా అయిపోయి ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చేసరికి వాళ్ళకి పైసలు అడగలనా వీళ్ళకి పైసలు అడగలనా అని ఆగమాగం కాకుండా మంత్ ఎండ్ వచ్చేసరికి జేబులు మొత్తం ఖాళీ కాకుండా ఎలా ఉండాలో లడ్డు నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. చూసేయండి. మరి ఫ్యామిలీకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది ఏంటి? అసలు ఫస్ట్ కంపారిజన్, నెక్స్ట్ షో ఆఫ్స్. ఎప్పుడు పక్క వాళ్ళతో షో అయింది కంపారిజన్, నెక్స్ట్ షో ఆఫ్స్ ఉంటాయి. ఎవరైనా ఏమైనా కొన్నారనుకోండి, ఖచ్చితంగా అది మనం కొనాలని చూస్తారు. ఇక నెక్స్ట్ అసలు అంటే లేని దాన్ని కూడా చూపించాలని అనుకుంటారు జనాలు అందరూ. ఇప్పుడు వాళ్ళు కొన్నారు, మనం కూడా కొని చూపించాలి. ఇప్పుడు ఉన్నా లేకున్నా అదే అయిపోతుంది. ఫస్ట్ ఏ ఫ్యామిలీకైనా ఫినాన్షియల్గా ప్రాబ్లం రావద్దంటే ఈ షో ఆఫ్స్, కంపారిజన్ లేకపోతే ఫ్యామిలీకి ఉన్న సగం దరిద్రం పోతుంది అనుకుంటా. ఏమంటావు లడ్డు? నువ్వు అన్నది కరెక్టే. కంపారిజన్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది లేడీస్. ఆ ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి వెళ్తారు కదా లేడీస్. సో ఈ చీర బాగుంది, ఆ చీర బాగుంది, ఆమె ఆ నెక్లెస్ వేసుకుంది, ఈమె ఈ నెక్లెస్ వేసుకుంది. సో అని చెప్పేసి ఇక ఇంటికి వచ్చేసి ఇక వాళ్ళ భర్తని ఇక ఒకటే బాధ, అది కొందాం ఇది కొందాం అని చెప్పేసి. ఇంకేటుంటాయి పైసలు ఇక. ఏంది నువ్వు ఫస్ట్ ఆగాగు. కంపారిజన్ అంటే ఫస్ట్ లేడీస్ గుర్తొస్తారట. ఏమంటున్నావు అసలు? మరి మీ ఏజెన్సీ కూడా అంతే కదా. ఐఫోన్స్ కొన్నారనుకో, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఐఫోన్స్ కొందామంటారు. నెక్స్ట్ ఏమన్నా బ్రాండెడ్ కార్స్ ఉంటాయి, డిఫరెంట్ కార్స్. ఆ కారు కొన్నారు, ఈ కారు కొన్నారు, మీరు కూడా అంటారు కదా. సో ఏంది అసలు మీ కార్స్ ఏమనంటే మేము కూడా కొనే కంటే మాకు కూడా మస్తు షాపింగ్ చేస్తే మస్తు శారీస్ వస్తాయి. మరి అందుకే నేను అదే అంటున్నా. అందుకే ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ కపుల్స్ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే వాళ్ళు మంచిగా ఫైనాన్షియల్ డిసిప్లిన్గా ఉంటారు. అంటే ఒకరు ఖర్చు చేస్తే ఒకళ్ళు సేవ్ చేయడం కాదు, ఒకరు సేవ్ చేస్తే ఒక ఖర్చు చేయడం కాకుండా ఇద్దరు డెసిషన్స్ తీసుకుంటే ఎఫెక్టివ్ ఉంటుంది. అంతే మరి అట్లా చెప్పాలి. కానీ మరి కంపారిజన్ ఫస్ట్ లేడీస్ అంటున్నాను మంచిగా. అందరూ అంతే, ఫస్ట్ షాపింగ్ అయినా లేడీస్. మీరు ఏం చేయరా? మీరు కూడా ఏమంటారు అసలు ఒక్కొక్క షర్ట్ కొనాలంటే ఎంత కాస్ట్ ఉంటుంది? మాదే తక్కువ కదా. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కంపారిజన్లో వస్తుంది. అయితే కంపారిజన్ చేసేటప్పుడు వాళ్ళు ఏదో కొన్నారు, లేకుంటే వాళ్ళు ఏదో వర్క్ చేశారు, ఏదో ఫంక్షన్ చేశారు. సో మనం కూడా మనకున్న దాంట్లో ఏం చేయాలని చూడాలి. ఆ కంపారిజన్ మన ఎదుగుదలకు యూజ్ కావాలి, మనకున్న రీసోర్స్ని యూజ్ చేసుకొని. అంతేగాని వాడు కొన్నాడు, ఏదో కారు కొన్నాడు, మేము కూడా కొనాలి, లేకుంటే వాళ్ళు ఏదో పెద్దగా ఏమంటారు ఫంక్షన్ పెద్ద చేశారు గ్రాండ్గా, నేను కూడా చేయాలి, డబ్బులు లేకపోతే అప్పు తెచ్చి చేయాలి, లోన్ తీసుకొని చేయాలి. అది అసలు ఇది ఎట్లుంటుంది అంటే పులిని చూసి నక్కావాత పెట్టుకున్నట్టు ఉంటుంది. ఇంకోటి కారణం కదా, చాలామంది కారు కొంటారు కరెక్ట్, కానీ ఎందుకు కొంటారో అర్థం కాదు. అది చూస్తే అది షెడ్లోనే ఉంటుంది. అది అంటే పెట్రోల్ పోయడానికి కూడా వాళ్ళకి డబ్బులు ఉండవా మరి ఏందా? అది రేపొద్దున ఎవడన్నా అడిగింది అనుకో వాళ్ళ కార్ని, కథ మీద గుండె దడదడా అంటుంది ఇక. సో అరే వానికి ఎట్లా ఇవ్వద్దు, ఎట్లా తప్పించుకోవాలి ఇప్పుడు అని చెప్పేసి అంత బాధపడతారు. అంటే కారు కొంటారు కానీ పెట్రోల్ పోయడానికి భయపడి షెడ్లో పెడతారు. ఇంకా కారు కొని ఏం ప్రయోజనం ఇక? అదే మరి ఒక వస్తువు కానీ ఏదైనా పని కానీ చేసేటప్పుడు అది మనకు హ్యాపీనెస్ ఇవ్వాలి. అంతేగాని తీస్తే పెట్రోల్ అయిపోతుంది, ఎవరికైనా అడిగితే ఇట్లా భయపడుకుంటుంటే అసలు ఉన్న మెయిన్ మూట పోయినట్టే కదా. అంతే కదా. సో మనం ఏంటంటే పక్క వాళ్ళు చూసి, అది ఇంతకుముందు చెప్పినట్టు పులిని చూసి నక్క మాత్రం పెట్టుకోవద్దు. వాళ్ళు చేశారంటే వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు, మీరు కూడా చేయండి. ఏంటంటే మీకు డబ్బులు ఉన్నప్పుడు మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఫంక్షన్ చేసుకోవచ్చు. ఏం పిసినారిగా ఉండమని చెప్పట్లేదు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం గొంగడు ఎంత ఉంటే కాళ్ళంతా చెప్పుకోవాలి, మనకున్న దాంట్లో మసులుకోవాలి. లేని దానికోసం ఏం చేయాలి? ట్రై చేయాలి. మన ఏంటి, మనకి ఆదాయం ఎంత ఉంది, మనకి ఇన్కమ్ ఎంత ఉంది, నెక్స్ట్ మనం రీసోర్స్ని ఎట్లా పెంచుకోవాలి, ఇట్లా చూసుకొని ఇంకా తర్వాత మనం డెవలప్ అవుతూ ఉండాలి. కానీ ఒకేసారి వాళ్ళు డెవలప్ అయ్యారు కదా మనం కూడా డెవలప్ కావాలని చెప్పేసి ఏదో నువ్వు పక్క నుంచి అప్పులు తీసుకొచ్చి లోన్ తీసుకొస్తే అది ఎంత స్ట్రగుల్ అవుతుంది అసలు. సో ఇప్పుడు కార్లు పక్కన పెడితే ఇంకోటి ఫంక్షన్స్, చిన్న ఫంక్షన్స్ కూడా పెద్ద పెద్ద ఆడంబరాలుగా చేస్తారు. పెళ్ళిళ్ళు ఆడంబరాలుగా చేస్తారు, మళ్ళీ బర్త్డే ఫంక్షన్స్, మళ్ళీ చిన్న హల్దీలు, ఇంకా ఏవేవో ఫంక్షన్. నార్త్ ఇండియన్ కల్చర్స్ కూడా మన దగ్గర తీసుకొచ్చి ఇక ఆడంబరాలే ఇక. అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయా డబ్బులు లేవా అంటే ఉన్నోడు చూసి డబ్బులు పెట్టుకుంటే ఓకే పర్లేదు, కానీ వాడిని చూసి వీళ్ళు కూడా ఇక మన ప్రెస్టేజ్ ఇష్యూరా నాయన ఇది మనం కూడా కంపల్సరీ చేయాలి అని చెప్పేసి లేని ఆడంబరాలు పోతే మరి వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడికి వెళ్ళొస్తాయి? సో వాళ్ళు అప్పుల పాలు కారా?
అదే కదా, అదే మరి అంటున్నా, కరెక్ట్ నువ్వు చెప్పింది. నార్త్ ఇండియా కల్చర్ వచ్చేసింది మన దగ్గర. ఒకప్పుడు ఎట్లయితుండే, పెళ్లికి ముందు బోనాలు తీస్తుంది తెలంగాణలో. నెక్స్ట్ ఏమైతుండే, తెలంగాణ కాదు, మెయిన్లీ సౌత్ ఇండియాలో కూడా బోనాలు తీస్తారు, అది తీస్తారు బోనాలు ఒకటి. నెక్స్ట్ పెళ్లి ఒకటి చేస్తారు. ఇప్పుడు ఏమైపోయింది, ప్రీ వెడ్డింగ్ షూట్, హల్దీ, మెహందీ, సంగీత్, నెక్స్ట్ అయింది పెళ్లి. 5 days అవుతుంది. సరే, ఉన్న వాళ్ళ డబ్బులు ఏమైనా చేసుకోవచ్చు, లేని వాళ్ళ పరిస్థితి ఏంటిది మరి? మనకి ఇంతే ఉంది, ఇంత చేసుకుందామంటే పక్క వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు. అసలు వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు అంటే మన ఫ్యామిలీ పరిస్థితి ఏం కావాలి? అంటే వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు అనుకుంటే, వాడు వచ్చినోడు ఒక రోజు తింటాడు, రెండో రోజు మర్చిపోతాడు. లాస్ట్కి వస్తే అప్పులు వచ్చి వాళ్ళు ఏం కట్టరు. అప్పులైనాయి అనుకో, మీ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు, బంధువులు కానీ ఎవరన్నా కానీ వాళ్ళు కట్టరు కదా అప్పులు వస్తే, ఆ అప్పుల డబ్బుల్ని. అంతే కదా, ఎవరు కడతారు? వీళ్ళ సౌ వీళ్ళే రావాలి. ఒక రోజు తింటారు, వెళ్ళిపోతారు. ఇంకోటి ఏంటిదంటే, ఇంకోటి మనకు మెయిన్గా ఉంటదంటే, ఫంక్షన్ చేస్తే ఏంటంటే తరతరాలు గుర్తు పెట్టుకోవాలంట. అసలు తరతరాలు ఎవరు గుర్తు పెట్టుకుంటారు? రెండో రోజుకే మర్చిపోతారు. అదే కదా, అసలు ఉన్న వర్క్ కల్చర్ కి, ఉన్న స్ట్రెస్ కి, ఆలుగులో పెండ్లైంది నేను గుర్తు పెట్టుకో, అసలు గుర్తు పెట్టుకుంటారా ఎవరన్నా? కాన్సెప్ట్ ఎక్కడ నుంచి వచ్చింది నాకైతే. ఎవరి లైఫ్ లో వాడు బిజీ అయిపోయిండు, ఇంకా గుర్తు పెట్టుకోవడానికి ఏముంటది? అదే కదా. అందుకే ఇప్పుడు ఏది కొన్నా, ఏ ఫంక్షన్ చేసినా మన ఫ్యామిలీ బడ్జెట్ కి పరంగా చేయాలి కానీ కంపేర్ చేసుకొని వాళ్ళేమంటారు అనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని చెప్పేసి లేని దాన్ని నువ్వు ఉన్నదానికి షోఅప్ చేసేస్తే ఎవరు నష్టపోయేది? ఫ్యామిలీ పరంగా మనమే కదా నష్టపోయేది. సో ఉంటే ఏం ప్రాబ్లం లేదు, ఎంజాయ్ చేసుకోవచ్చు, ఒక మెమరీగా చేసుకోవచ్చు. ఇప్పుడు పెళ్లిళ్ళు, బర్త్డే పార్టీస్ చాలా ఘనంగా చేస్తారు. బర్త్డేస్ కూడా పెళ్లిలాగానే చేస్తున్నారు. సో చేశారు కరెక్టే. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా చేసే వాళ్ళది, లేకుంటే రిలేటివ్స్ అట్లా బర్త్డే చేసే వాళ్ళది, వాళ్ళకి ఒకసారి అడగండి, మీ పిల్లలకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, లేకుంటే మీ ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, నెక్స్ట్ మీ ఫ్యామిలీలో ఒక సంపాదించే పర్సన్ కి అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండవు, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండవు, ఏముండవు. ఇండియాలో చాలా తక్కువ పర్సెంటేజ్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్న వాళ్ళు, టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాకపోతే ఆడంబరాలు మాత్రం చాలా ఉంటాయి. అదే ఒకసారి వీళ్ళు ఏంటంటే ఒకసారి అడగాలి. ఇప్పుడు ఏంటంటే అంత గ్రాండ్ చేస్తారు కదా, ఒకసారి క్వశ్చన్ అడిగితే ఎంత మందికి ఉంది, ఎంత మందికి లేదని అర్థమవుతుంది నిజంగా. సో మరి ఫంక్షన్ చేస్తే నెక్స్ట్ పక్క వాళ్ళ కోసం అని చేస్తారు కదా, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి అని. హెల్త్ ఏమైనా నీకు ప్రాబ్లం వస్తే నీకు ఏమైనా వాళ్ళు చూడడానికి వస్తారు, డబ్బులు ఇచ్చే వాళ్ళు తక్కువ ఉంటారు. ఇచ్చడానికి మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కదా మన మిత్తితో సహా. సో మరి ఏడికి వెళ్ళిస్తాం మరి? టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే ఏమైనా ఇష్యూస్ వస్తే ఫ్యామిలీ మొత్తం బసరా పడుతుంది. ఏమైనా రెస్పాన్సిబిలిటీ మందే గడుస్తలేదంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనుకుంటా ఇంకా జనాలు భయపడిపోతారు. లేదు, మెల్లగా ప్లాన్ చేసుకుంటుంటే ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఈ ఆడంబరాలు చేస్తున్నాం కదా, మరి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు యాక్చువల్ గా. కానీ వీటికి మాత్రం డబ్బులు ఉండవు, అంటే 10 సార్లు ఆలోచిస్తారు. కాకపోతే ఆడంబరాలు చేయడానికి, ఆ పెద్ద పెద్ద ఫంక్షన్ చేయడానికి మాత్రం అప్పు తెచ్చినా సరే చేస్తారు. ఎందుకంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అందరు తెలియదు కదా. ఇప్పుడు ఫంక్షన్స్ అయితే, బర్త్డే ఫంక్షన్స్ అయితే అందరు చూస్తారు. సో మన ఇండియాలో అందరు చూడాలి మనం. ఇంకా అంటే మన ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా జీరో. నిజంగా చెప్పాలంటే అసలు ఫైనాన్షియల్ లిటరసీ ఉండదు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండదు. అంటే దేనికి ఖర్చు పెట్టాలి, మనం దేనికి మనం ఇన్కమ్ సోర్సెస్ డెవలప్ చేసుకోవాలి, సో ఎక్కడి నుంచి మన పోర్ట్ఫోలియోని డెవలప్ చేసుకోవాలి. సో ఇటువంటి ఫైనాన్షియల్ లిటరసీ ఉండదు. అది ఇన్కమ్ వస్తుందా, ఖర్చు పెట్టేసినామా, అయిపోయిందా లేదా, ఇట్లా డబ్బులు ఎట్లా వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, సో ఇదంతా ఏముండదు. ఖర్చు పెడుతున్నామా, అసలు అంటే మనీ పైన రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు తెలుసు, నెక్స్ట్ ఖర్చు పెట్టడం తెలుసు, అది ఎట్లా స్పెండ్ చేయాలో ఒక మంచిగా అవగాహన ఉంటే మనం పెద్ద ఈ అప్పుల చిక్కుల నుంచి బయటపడవచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు మన ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా తక్కువ. సో ఈ మంత్ ఎండ్ కష్టాలు పోవాలంటే మనము మంత్లీ బడ్జెట్ ప్లాన్ అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అది. సో ఈ మంత్లీ బడ్జెట్ ప్లాన్ గురించి ఫస్ట్ చెప్పంగానే నాకు 10,000 శాలరీ ఉంది, 20,000 శాలరీ ఉంది, నాకేం బడ్జెట్ ప్లాన్ రా నాయన అని అస్సలు అనుకోవద్దు. సో నీకు 10,000 శాలరీ ఉన్నా, 20,000 శాలరీ ఉన్నా, 1,00,000 శాలరీ ఉన్నా, ప్రతి ఒక్కరికి మంత్ ఎండ్ బడ్జెట్ ప్లాన్ అనేది కంపల్సరీ వాళ్ళు ఒక పేపర్ మీద రాసుకోవాలి. సో అప్పుడే కదా వాళ్ళకి తెలిసేది, అంటే వాళ్ళ ఖర్చులు ఎక్కడికి వెళ్ళి పోతున్నాయి, వాళ్ళ ఇన్కమ్ రిసోర్సెస్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి. సో అని చెప్పేసి మనము ఒక పేపర్ మీద పెట్టినాం అనుకో, మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఎక్కడెక్కడ మనం ఖర్చులను తగ్గించుకోవచ్చు, ఎక్కడెక్కడ మనం ఇన్కమ్ సోర్సెస్ని పెంచుకోవచ్చు అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. సో ప్రతి మంత్లో మనం కంపల్సరీ చేసే ఎక్స్పెండిచర్ ఉంటుంది, అంటే ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్. అంటే మన ఫుడ్, మళ్ళీ ఇంకోటి పాల బిల్లు, పేపర్ బిల్లు, రెంటల్స్, అంటే ఇటువంటి కొన్ని ఫిక్స్డ్గా చేసేటివి ఉంటాయి. అంటే ఈ ఫిక్స్గా మనం చేసే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది కంపల్సరీ ఎవ్రీ మంత్ చేయాల్సిందే. సో ఆ ఎవ్రీ మంత్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో అది ఎంత ఉంది,
సో మనకు ఇన్కమ్ సోర్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి. సో ఇవన్నీ వేసుకుంటే నీకు ఈ మంత్ కాకపోయినా నెక్స్ట్ మంత్ నేను ఎంత సేవ్ చేసుకోవాలి, సో ఆ మంత్కి వచ్చేసరికి నేను ఎంత వేరే ఎక్స్పెండిచర్ ఎందులోకి వెళ్ళి తగ్గించుకోవాలి. సో ఒక డీప్ అనాలిసిస్ అనేది నువ్వు పేపర్ మీద పెడితే నీకు అప్పుడు నీకు అనేది ఒక ఐడియా వస్తుంది. సో అందుకనే నీకు 10,000 ఉన్నా 20,000 ఉన్నా నీకు ఎంత 1,00,000 శాలరీ ఉన్నా నీకు ఒక పేపర్ మీద పెట్టినావు అనుకో, నీకు కంపల్సరీ నీకు ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి నీకు ఎక్కడ ఖర్చు చేయాలి ఎక్కడ ఖర్చు చేయొద్దన్న కాన్ఫిడెన్స్ నీకు వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే బడ్జెట్ ప్లాన్ చేసినప్పుడు పిల్లలు పెద్దగా ఉంటారు అనుకో, ఇది పార్ట్నర్స్ తో పాటు ఫ్యామిలీతో పాటు రైట్ మీన్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ తో పాటు ఈ పిల్లలు కూడా ఇంక్లూడ్ చేయాలి. పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళ చిన్నోళ్ళు వాళ్ళకి ఎంత స్ట్రెస్ అవసరమా ఫినాన్షియల్ గా అనుకుంటారు. కాకపోతే ఈ పిల్లలకు కూడా మన ఫ్యామిలీ మొత్తం మనకి ఫినాన్షియల్ మ్యాటర్స్ తెలిసినాయి అనుకో, వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ గా ఉంటారు. ఫ్యూచర్ లో కూడా వాళ్ళు ఏంటంటే నాకు అది ఏమంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో రిచ్ వాళ్ళు, ఆ స్పోర్ట్స్ బైక్ కొంటారు, ఏదో ఐఫోన్స్ కొంటారు. సో ఇట్లా అన్ని కొనుక్కుంటారు. నాకు కూడా కావాలన్నారు అనుకో, అప్పుడు ఏమైతుంది వీళ్ళు అప్పుడు ఏంది నీకు అదెందుకురా ఇదెందుకురా నొల్లే పెద్ద నొల్లి ఉంటది. సో అదే వాళ్ళ ముందే మనకి బడ్జెట్ ప్లాన్ అంతా తెలిసింది అనుకో, అరే మా దగ్గర ఎంత ఉంటది కదా, మేము అంత అఫోర్డ్ చేయలేము, పేరెంట్స్ ఇట్లా అడగొద్దు అనేది ఒక అవగాహన అనేది ఉంటుంది. అదే ఫైనాన్షియల్ లిటరసీ. సో పిల్లలు కూడా వాళ్ళ ఇన్కమ్ ఎట్లుంది వాళ్ళ ఫాదర్ లేదా మదర్ నుంచి, సో వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది అనేది వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటే వాళ్ళు కూడా అంటే ఏమి ఆఫర్ చేయవచ్చు మా పేరెంట్స్, మరి ఏమి ఆఫర్ చేయలేరు, సో వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఒక డిసిప్లిన్ అనేది ఒక మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది వస్తుంది వాళ్ళకు. సో ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేస్తే ఫ్యూచర్లో కూడా ఇటువంటి కష్టాలు మంత్ ఎండ్లో రాకుండా వాళ్ళకు ఒక కట్టుదిట్టంగా డిసిప్లిన్గా ఉంటారు వాళ్ళు. అంతే. అయితే ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ మనం ఇప్పుడు మంత్ బడ్జెట్ వేసుకోవాలి. ఎవరి ఏమంటారు ఆదాయం తగ్గట్టు వాళ్ళు బడ్జెట్ వేసుకుంటాం. తర్వాత ఏమవుతుంది అంటే మన మంత్ గడవడానికి కొంత అమౌంట్ కావాలి ఎవరికైనా. సో ఆ అమౌంట్ కోసం అస్సలు అప్పు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 50,000 ఆదాయం అనుకో, 50,000 ఆదాయం అంటే నెల గడవడానికి 30,000 కావాలనుకో. ఈ 30,000లో ఏంది మనం సరిపెట్టుకోవాలి అంతే. ఇది 30,000 సరిపోతలేవు, మిగతా అమౌంట్ నువ్వు ఈఎంఐ ఏదో వేసినావు అనుకో 20,000, ఈ 30,000 సరిపోతలేవు నాకు ఇంకా అప్పు తెచ్చుకున్నావు అనుకో, అది బ్లండర్ మిస్టేక్. అంటే ఒకసారి తెచ్చుకున్నా 2 సార్లు తెచ్చినా కానీ నెక్స్ట్ టైం తేకుండా చూసుకోవాలి. ఎందుకంటే నీ ఆదాయం నీకు సరిపోవట్లేదు దానికోసం మనం అప్పు చేస్తే ఏమైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకో, సంథింగ్ అనుకోని సిచ్యువేషన్స్, సో అప్పుడు ఎమర్జెన్సీ కోసం అప్పులు తీసుకురావాలి ఖచ్చితంగా. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అన్నిటికీ వర్తించదు, కొన్నిటికి వర్తించదు. కాబట్టి అట్లాంటప్పుడు మనం ఒకవేళ వస్తే డబ్బులు లేకపోతే అప్పుడు అప్పు తీసుకోవాలి. నువ్వు ఫ్యామిలీ గడవడానికి కూడా అప్పే తీసుకొని ఎమర్జెన్సీకి అప్పే తీసుకుంటే ఎట్లయితుంది ఇక. అందుకే నేను అనేది ఏంటంటే వాళ్ళు మంత్లీ బడ్జెట్ ప్లాన్ వేసుకుంటే, సో వాళ్ళు మంత్లీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి రాసుకుంటారు. అంటే ఆ మంత్లో కంపల్సరీ చేయాల్సిన ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి ఆ పక్క రాసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇయర్లీ వేసేవి కూడా కొన్ని ఉంటాయి. అంటే పిల్లల చదువులకు నుంచి అని కొంత డబ్బు కేటాయించాల్సి వస్తుంది, వాళ్ళ టూర్లు వేద్దాం అనుకుంటారు. సో ఇట్లా ఇయర్లీ చేసే ఖర్చులు కూడా వాళ్ళకి తీసుకుంటే ఒక మంత్లీ నాకు ఇంత ఖర్చు వస్తుంది, ఎవ్రీ మంత్ ఇది పక్కా ఖర్చు నాకు, మళ్ళీ ఇయర్లీ అయితే కంపల్సరీ పెట్టాల్సినవి ఉన్నాయి. సో ఏదో ఫంక్షన్స్ కూడా చేసుకుంటారు, సంవత్సరానికి కొన్ని ఫంక్షన్స్ వస్తాయి ఇంట్లో కూడా. సో మన ఇయర్లీ వచ్చే ఎక్స్పెండిచర్ ఏదైతే ఏముంది మనకి, సో మంత్లో కంపల్సరీ చేసే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంది, మళ్ళీ ఇయర్ వైజ్గా చేసే కొన్ని ఎక్స్పెండిచర్స్ ఏమున్నాయి. సో మన ఇన్కమ్ సోర్సెస్ ఎన్ని రకాలుగా వస్తున్నాయి, స్టాక్ మార్కెట్లో నుంచి వస్తుందా, లేదంటే ఎవరికైనా మితి ఇవ్వడం వల్ల నీకు వస్తుందా, లేదంటే రెంటల్స్ నుంచి వస్తుందా, లేదంటే వ్యవసాయం నుంచి వస్తుందా, లేదంటే బిజినెస్ నుంచి వస్తుందా. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్కమ్ రిసోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి, మళ్ళీ నీ ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి, మంత్లో ఎట్లున్నాయి, సో ఇయర్ వైజ్గా ఎట్లున్నాయి అని చెప్పేసి నువ్వు మంత్లీ బడ్జెట్ ప్లాన్ వేసుకుంటావు నువ్వు ఒక పేపర్లో, నీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. నీకు అప్పుడే అర్థమవుతుంది ఈ ఖర్చు చేయాలన్నా ఈ ఖర్చు చేయొద్దా అనేది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం రెగ్యులర్ బిల్స్ ఉంటాయి కదా, రెంట్కి ఉంటే రెంట్ లేదంటే మిగతా ఏముంటాయి, కరెంట్ బిల్లు, మిల్క్ అనేసి, పేపర్, ఇంకా ఇట్లా కొన్ని ఉంటాయి. ఇట్లా రెగ్యులర్ బిల్స్ కొన్ని ఉంటాయి. ఆ రెగ్యులర్ బిల్స్ మనం ఫస్ట్ కరెక్ట్గా చూడాలి. ఇప్పుడు శాలరీ పర్సన్ అయితే శాలరీస్ వచ్చేస్తాయి, శాలరీ పర్సన్ కాకుండా కానీ ఫస్ట్ కరెక్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన శాలరీ వచ్చినప్పుడు ఆ శాలరీ నుంచి అన్ని రెగ్యులర్ బిల్స్ ఫస్ట్ కానీ ఎప్పుడు కానీ కట్టినామనుకోండి, ఈ శాలరీ అనేది మనం మంత్ ఎండ్ వరకు ఉండదు. ఇప్పుడు మనం ఎట్లా ప్లాన్ చేయాలంటే ఏమంటారు, ముందు శాలరీ అనేది ఈ ఫస్ట్కి అంతా మొత్తం బిల్స్ అయిపోవాలి. ఈ శాలరీ అప్పుడు ఏమవుతుంది మంత్ ఎండ్ వరకు వచ్చేస్తుంది. సో మీరు అనొచ్చు,
అరే బాబు ఈ మంత్ కట్టడానికి డబ్బులు లేవంటే నువ్వు ముందే ఫస్ట్కే కట్టేయమంటున్నావు, రెంటు గింటు అన్ని రెగ్యులర్ బిల్స్, పైసలు ఉంటాయి కడతాం కదా అంటారు. కాకపోతే పైసలు ఉన్నా లేకున్నా ఏమంటారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరే కట్టాలి, మనమే కట్టుకోవాలి కదా. సో అప్పుడు ఏంటంటే ఎప్పుడో కట్టేయాల్సింది ఫస్ట్ కడితే అయిపోతుంది కదా. అదే మనం ఎట్లనే చేసి కడతాం కదా. సో ఎట్లా ప్లాన్ చేయాలంటే అది ఫస్ట్కి కట్టడం చూసుకోవాలి, అట్లా ప్లాన్ చేయాలి అంతే. ఇంకోటి ఓనర్స్ అనుకోవాలి, నీ బిల్లు పడ్డదని అంటే అది ఫస్ట్ అనుకోవాలి ఇక. రైట్. సో అప్పుడే నీకు బడ్జెట్ అనేది కరెక్ట్ ఉన్నట్టు. అట్లా కడితే ఏమైతే తెలుసా, మనకి అసలు ఆ బిల్లు పే చేయాలా, ఈ బిల్లు పే చేయాలా, ఫస్ట్ వచ్చేసింది నా దగ్గర డబ్బులు లేవు ఏమనుకుంటారు. ఇప్పుడు మనం మెట్రో దిగి కిందికి వచ్చినాం అనుకో, రెంటల్స్ ఉంటారు, అది రెంటల్స్ ఓనర్స్ వాళ్ళు ఉంటారు, చూసి అరే ఓనర్ చూసారు ఇప్పుడు పే చేయలే సో అది ఒక మెంటల్ స్ట్రెస్ ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ కనుక రెగ్యులర్ లేదా అని చెప్పి చూసి పోవాలి. సో ఏమైతే మైండ్ ఫ్రీ అయిపోతుంది. మైండ్ ఫ్రీ అయితే ఏమవుతుంది, మనం ఫ్రీగా ఉంటాం. ఫ్రీగా ఉండడం వల్ల మన పని మంచిగా ఎఫిషియన్సీగా చేస్తాం. అట్లా ఎఫిషియెంట్ చేస్తే మన గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వర్క్ కాకుండా మనం డిఫరెంట్ థింగ్స్ అనేవి ఆలోచించడానికి టైం ఉంటుంది. సో ఈ ఫినాన్షియల్ గా మొత్తం మన మైండ్ దాంట్లో బిజీ చేయకుండా మనం ఏమైతే కట్టాలనుకుంటామో అన్ని కట్టేస్తే అయిపోతుంది అక్కడ. సో ఇది ఒకసారి చేయండి, మీకు అసలు మైండ్ ఎంత ఫ్రీ ఉంటుందో ఆలోచిస్తే తెలుస్తుంది. నెక్స్ట్ నుంచి ఇట్లా ఫస్ట్ కట్టేటట్టు చేయాలి ఖచ్చితంగా, మెల్లమెల్లగా ప్లాన్ చేసుకోండి. ఒకసారి సెట్ అయితే ఆటోమేటిక్ అదే వస్తూ ఉంటుంది కదా. అవును కరెక్టే. సరే ఏమైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకో, సో అప్పు చేయాల్సి వస్తుంది కంపల్సరీ. సో అప్పు ఎవరిని అడుగుతారు, వాళ్ళ ఫ్రెండ్స్నో రిలేటివ్స్నో ఎవరి దగ్గర నుంచో వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని ఒక 3 నెలలకో 6 నెలలకో ఇస్తామంటారు. సో ఆ టైంకి 3 నెలలకో 6 నెలలకో గడువు ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నిజంగా డబ్బులు లేకపోతే ఏం చేయాలి? సో నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, ఫలానా టైంకి ఇవ్వాలనుకున్నా కానీ నేను ఇవ్వలేకపోతే ఒక 1 మంత్ 2 మంత్స్ లేట్ అవుద్ది అని చెప్పేసి చెప్పాలి. సో లేదు అని అన్నాం అనుకో, కొందరు అది కూడా చెప్పరు. కొందరైతే చెప్పకపోగా అప్పిచ్చినోడు ఫోన్ చేసిన అనుకో, వాళ్ళ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. సో ఇది ఎట్లుంటుంది? సో మినిమం ఫోన్ చేసినప్పుడు అన్నా వాళ్ళకి చెప్పాలి. సో చెప్పడం, రెస్పాండ్ అవ్వడం అనేది మినిమం రెస్పాన్సిబిలిటీ కదా. అంతే కదా. అసలు ఏంది ఇక్కడ అప్పిచ్చి బాధపడ్డట్టు చేస్తారనమాట. మెయిన్గా ఏమవుతుంది అంటే అన్ని రిలేషన్స్ అన్ని డబ్బు పైన డిపెండ్ అయి ఉంటాయి. నువ్వు రిలేషన్స్ బాగుండాలంటే ఖచ్చితంగా నువ్వు ఫైనాన్షియల్ గా స్ట్రిక్ట్ గా ఉండాలి. నువ్వు ఎక్కడంటే మనం డబ్బులు తీసుకుంటే ఇవ్వాలి, ఒకవేళ ఏమంటే టైంకి ఇవ్వాలి, లేదంటే చెప్పాలి. అట్లా చేయరు. అట్లా చేయడం వల్ల నమ్మకం కోల్పోతారు. నమ్మకం కోల్పోతే తిరిగి రావడం అనేది చాలా డిఫికల్ట్ అసలు. అంటే ఇప్పుడు ఇచ్చిన మళ్ళీ అడిగా వీనికి ఇస్తే ఏమైతుంది, తిరిగి రావు. వచ్చినా కానీ ఎప్పుడో 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు వస్తాయి. అడిగి నాకు పనిష్మెంట్ ఇట్లా అనుకుంటారు అనమాట. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దగ్గర వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోవద్దు, ఇవ్వద్దు. అదేమైందంటే లాస్ట్కి వస్తే కొలాప్స్ అవుతుంది. అంటే గట్టిగా అడగలేము, మనం కూడా గట్టిగా తీసుకోలేము. సో ఇది చాలా వర్స్ థింగ్ అనమాట. రిలేటివ్స్ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం. రిలేషన్స్ బాగుండాలంటే దగ్గర వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోవద్దు, అప్పులు ఇవ్వద్దు. ఇంకోటి ఏంటిదంటే నువ్వు ఫినాన్షియల్గా మంచిగా స్ట్రాంగ్ ఉండి అంటే మీన్స్ కరెక్ట్ ఉంటే రిలేషన్స్ అన్ని బాగుంటాయి. ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. మనకు తెలియదు ఏమనుకుంటాడు, ఇట్లా ఏమైనా ఒక తెలివి అనుకుంటారు, ఎగ్గొట్టడం తెలివి కాదు. బస్ వాళ్ళకి అందరినీ తెలివి తక్కువ కాదు, అందరూ గమనిస్తుంటారు. లోపలికి అందరూ తెలుస్తుంటది. వీడు డబ్బులు ఇస్తే ఏమైతుంది నెక్స్ట్ అనేది ఒక అవగాహన అందరికి ఉంటది. సో డబ్బులు ఎవరికి ఊరికే రావు, రూపాయి కూడా ఎవరికి రాదు, అందరికి కష్టపడితేనే వస్తుంది. ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరమే. కొందరు ఏమన్నా ఏం పట్టించుకుని ఉన్నంత మాత్రాన వాళ్ళు డబ్బుల గురించి పట్టించుకున్నట్టు కాదు. ఇంకోటి చాలా ప్రతి ఒక్కరికి అవసరమే కదా. ఇంకోటి కరెక్టే, చాలా మంది ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర రిలేటివ్స్ దగ్గర తీసుకుంటారు. మనోడే కదా మనకి తర్వాత ఇద్దాంలే, మనకి ఇవ్వకుండా నడిచిపోద్ది అని ఇట్లా అనుకుంటారు. కాకపోతే తమ్ముడే పేకాటనే. నీ రిలేషన్ మంచిగా ఉండాలంటే నువ్వు తీసుకున్న డబ్బులు కంపల్సరీ వానికి ఇవ్వాలి. రేపు పొద్దున నీకు మళ్ళీ అవసరం అయితే మళ్ళీ వాడు ఇవ్వాలి కదా, నీ మీద నమ్మకం ఉండాలి కదా. సో కంపల్సరీ నువ్వు ఫైనాన్షియల్గా స్ట్రిక్ట్గా ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది రిలేషన్ కూడా. అవును కరెక్ట్. అయితే ఇంకొకటి ఏంటంటే మనకి ఏమన్నా అవసరం వస్తే ఎవరికైనా మన ఫ్రెండ్కి డబ్బులు అడిగామనుకోండి, ఆయన ఇప్పుడు ఏంది నెలకు 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తుండే అనుకో, డబ్బులు ఇవ్వలేడే అనుకో, అరే వీడు నాకన్నా ఎంతగానో సంపాదిస్తున్నాడు, నెలకు 2 లక్షలు సంపాదించి కూడా అసలు అడిగితే డబ్బులు లేవంటాడు, ఏంది బాబు అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఒక 20,000 లేకుంటే 50,000 శాలరీ ఉంటే మన బడ్జెట్ మనకు ఉంటుంది. ఆయనకి 2 లక్షలు 3 లక్షలు ఉంటే ఆయన ఆదాయానికి ఆయన బడ్జెట్ ఉంటుంది. సో ఇప్పుడు ఆయన మనకి ఇవ్వాలంటే వాళ్ళు ఏం చేసుకోవాలి,
వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకొని మనకి ఇవ్వాల్సి వస్తుంది. అడ్జస్ట్మెంట్స్ కుదిరితే ఇస్తారు, లేదంటే ఇవ్వరు. ఇప్పుడు మనమే చూసుకో, మనకి ఎవరైనా మనకైనా తక్కువ శాలరీ అడిగితే మనం ఇవ్వగలుగుతామా? మన ప్రాబ్లమ్స్ మనకుంటాయి. ఇక్కడ ఏంటంటే ఎంత చెట్టుకి అంతే గాలి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి. ఇక్కడ ఏమనుకుంటారు అంటే నాకన్నా ఎక్కువ శాలరీ, ఎప్పుడు అడిగిన డబ్బులు లేవంటాడు. అంటే అది ఒకటి ఏంటంటే గమ్మత్ అనిపిస్తుంది నాకు. అవునవును. ఇంకోటి చాలా మంది ఆర్థిక నిపుణులు ఏం చెప్తారంటే నీ శాలరీలో కంపల్సరీ 20% సేవింగ్స్ ఉండేటట్టు చూసుకోవాలి. సో నీకు 1 లక్ష శాలరీ ఉందనుకోండి, ఒక 20,000, ఒక 30,000 శాలరీ ఉందనుకోండి, ఒక 6,000. సో అట్లా ఒక 20% కంపల్సరీ సేవ్ అయ్యేటట్టు నీ యొక్క మంత్లీ సేవింగ్స్ అనేవి ఉండాలి. సో అట్లా నువ్వు ఒక 6 months వరకు నీ సేవింగ్స్ అనేటివి నీ మంత్లీ ఎక్స్పెండిచర్ కంపల్సరీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆ కంపల్సరీ ఎక్స్పెండిచర్ని మీట్ అయ్యే విధంగా ఒక 6 months వరకు నీకు సేవింగ్స్ ఉండాలి. అంటే నీకు 6 months కూడా నీకు శాలరీ రాకున్నా కానీ నీకు ఎటువంటి డోకా ఉండదు. అంటే రేపొద్దున నీకు జాబే పోయినా, రేపొద్దున నీకు ఏమైనా ప్రాబ్లమే వచ్చి, నువ్వు హెల్త్ ప్రాబ్లమే వచ్చి నువ్వు జాబ్కి పోలేకపోయినా సో లీవ్ పెట్టాల్సి వస్తుంది. సో నీకు అప్పుడు నీకు శాలరీ ఎడికెళ్ళి వస్తుంది. సో కంపల్సరీ నువ్వు అన్ఫోర్సిన్ సిచ్యుయేషను, ఎమర్జెన్సీ కండిషన్స్ ఏమన్నా వచ్చినా, లేదంటే నువ్వు జాబ్లో నుంచి స్ట్రైక్ ఆఫ్ చేసేసినా, సో ఫైర్ చేసినా, సో నీకేమైంది కంపల్సరీ 6 months లోపు నీకు కంపల్సరీ సేవింగ్స్ ఉంటే నీకు ఒక భరోసా ఉంటుంది. సో ఆ భరోసానే నీకు ఏం కాదులే అని చెప్పేసి నీకు ఒక ధైర్యం ఇస్తుంది. ఒకవేళ జాబ్ పోయింది అనుకో, నీకు 6 months లోపు నువ్వు ఇంకో జాబ్ వెతుక్కుంటావు. అది లేదు అని చెప్పేసి నువ్వు ముందే నువ్వు టెన్షన్ సేవింగ్స్ లేకపోతే నువ్వు గాబరా పడిపోయి గందరగోళ పడిపోయి ఏ జాబ్ అంటే ఆ జాబ్ చూసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ మంత్ గడవాలంటే కంపల్సరీ నేను జాబ్ చేయాలి. కాబట్టి ఏమైంది నీకు వేరే ఏదో ఒక ఆఫర్ వచ్చింది అనుకో, కంపల్సరీ దాంట్లోకి వెళ్ళిపోతావు. కానీ నీకు నచ్చిందా నచ్చలేదా అనేది ఉండదు. అదే నువ్వు 6 months కనుక నువ్వు కంపల్సరీ సేవింగ్స్ నువ్వు మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంతైతే ఉందో చేసుకుంటే నీకు అప్పుడు ఏమైంది స్ట్రెస్ ఉండదు, కూల్గా ఉంటావు. మళ్ళీ ప్లస్ నువ్వు కంపల్సరీ నువ్వు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్తో నీ స్కిల్ లెవెల్తో నువ్వు ఇంకో బెటర్ జాబ్ని వెతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ 6 months సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చాలా మంది ఆర్థిక నిపుణులు అంటారు. ఈ 6 months కూడా మనం ఏంటి స్టాక్ మార్కెట్ లోనో లేకుంటే రియల్ ఎస్టేట్ లో పెట్టకూడదు. అట్లా పెట్టద్దు. మళ్ళీ ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు తీసుకో విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ FD వేసుకోండి, లేదా మన సేవింగ్స్ అకౌంట్స్. ఆ సేవింగ్ అకౌంట్ లో వేసుకుంటే మీకు ఏమంటారు ఇంట్రెస్ట్ రాదనుకుంటే FD పెట్టుకుంటే బెటర్ కదా. నామినల్ ఇంట్రెస్ట్ ఉన్నా గానీ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకునే విధంగా నువ్వు ఉండాలి. సో బయట నువ్వు అప్పులు ఇచ్చినావు అనుకో, ఆ అప్పు ఇచ్చినప్పుడు మళ్ళీ నీకు టైం కావాల్సినప్పుడు ఇవ్వకపోవచ్చు. కాబట్టి చిటికెలో ఇప్పుడు నాకు రేపు కావాలంటే రేపు నీకు ఆ డబ్బు వచ్చి ఉండాలి. అట్లా నువ్వు ఆ ఫండ్ రిసోర్స్ అనేది ఆ 6 months కి కంపల్సరీ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. అదే ఇప్పుడు మనకి జాబ్ అయినా యూజ్ అవుతుంది, మళ్ళీ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా యూజ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం లాస్ట్ చూసినాం కదా పాండమిక్, కరోనా టైంలో చాలా ప్రాబ్లం అయింది. చాలా మంది అసలు ఎన్ని లైఫ్ లో అసలు ఎంత ఆగమాగం అయిపోయినాయి. అసలు ఎన్ని ఫ్యామిలీస్ అసలు ఆగమాగం, డబ్బులు లేక అసలు ఏంది అసలు ఉన్నది డబ్బులు డబ్బులు డబ్బులు, ప్రతి దానికి అసలు డబ్బులే కావాలి, ఫుడ్ కావాలి, అన్నిటి కావాలి. సో అసలు అప్పుడు మనకి ఫినాన్షియల్ గా చాలా మంది నిపుణులు వచ్చేసి 6 months వరకు ఉండాలని అప్పుడు స్టార్ట్ అయింది ఎక్కువ యాక్చువల్ గా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకు ఇబ్బంది కాలేదేమో కానీ మిగతా జాబ్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా ఇబ్బంది అయింది అప్పుడు. ఎందుకంటే ఏ జాబ్ చేయలేరు, వేరే బయటికి వెళ్ళలేరు, బయటికి వెళ్తే కరోనా. సో కంపల్సరీ అప్పుడు ఒక మినిమం 6 months సేవింగ్ ఉంటే అటువంటి సిచ్యుయేషన్ లో ఎంత బెటర్ యూజ్ అవుతుండే. సో అట్లా అనేది అందుకే రాకపోవచ్చు, నెక్స్ట్ ఏమైనా రావచ్చు చెప్పలేము. అదే అవును. అట్లా అన్నమాట. ఇంకోటి ఏంటిదంటే మెయిన్ గా మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్ద ఊబి లాంటిది ఏంటంటే ఈఎంఐస్. అసలు ఏది పడితే అది ఈఎంఐలో కొనేస్తారు. అసలు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే హెలికాప్టర్ కూడా కొనేస్తారు ఈఎంఐలో. అంటే ఇప్పుడు ఏంది మంత్లీ కొంత కట్టేస్తాం, ఆ వస్తువు మొత్తం మనకే ఉంటుంది, అందులో కూడా కట్టుకున్నారు. ఇక నెక్స్ట్ ఏంది నో కాస్ట్ ఈఎంఐ అనుకుంటారు. కానీ అసలు అది రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే అట్లాంటిది ఏమి ఉండదంట. అది నీకు ఇష్టం ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు ఏదో అని ఏదో ఒకటి చేసేసి డబ్బులు ఎక్కువ కట్టించుకుంటారంట. ఇప్పుడు ఒక వస్తువు 30,000 అయితే మనకి ఎక్కువ కట్టించుకుంటారు. సో మనం దానివల్ల ఏమవుతుంది, ఉన్నదానికన్నా ఎక్కువ డబ్బు పెట్టేసి వస్తువులే కొనేస్తున్నాం, దానివల్ల లాసే కదా, డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంటే ఇక్కడ వస్తువులు కొంటాం, ఏమంటారు డైలీ యూజ్ చేసే వస్తువులు, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జెస్ ఇట్లాంటివి. నెక్స్ట్ ఇంకొన్ని కొంటాం, కార్లు కొంటాం, నెక్స్ట్ ఇల్లు కొంటాం. ఇట్లా ఏమైతుంటాయి అంటే సో మెనీ ఈఎంఐస్. అసలు మన శాలరీ అంతా 1 week లో అయిపోతుంది. ఏంది అన్ని ఈఎంఐస్. మన ఇంట్లో అవసరానికి సరిపడేది ఉపయోగపడే వస్తువులు, ఇల్లు, కార్లు,
ఎడికెలా కట్టాలి అసలు అన్ని కానీ ఈఎంఐస్. అదే కదా, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే అదే. అదే సో ఏది కొనాలనో అర్థం కాదు, ఏది కొనకూడదో అర్థం కాదు. సో ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండి బడ్జెట్ ప్లాన్ వేసుకుంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఉన్న ఈఎంఐ మొత్తం, ఉన్న శాలరీ మొత్తం ఫస్ట్ వీక్ లో ఈఎంఐ కట్టేస్తారు. ఇంకొంత మిగిలితే అది ఫ్యామిలీ గడపడానికి యూజ్ చేస్తారు. ఇది ఈఎంఐ ఏమవుతుంది, ఒక గిరిగి ఒక ఏంటో ఒక సర్కిల్ ఇక మనం అందులో బంధించబడతాం. ఇక అందులో నుంచి మనం బయటికి రావాలంటే ఎంత డిఫికల్ట్ అసలు. అది ఊపిగా మనం ఏంది రిటైర్మెంట్ వరకు ఈఎంఐ కట్టుకోవడం, ఫ్యామిలీని ఏమంటారు నెట్టుకు రావడం, అంతే. మనకి వేరే ఆప్షన్ ఉండదు. అందుకెళ్ళి బయట పడదామంటే పడలేము. ఎట్లా బయట పడతాం ఇక? నువ్వు అంతే తీసుకున్నావు ఆల్రెడీ. ఇంకేమంటారు, ఇంతగా హోమ్ లోను ఇంతకన్నా తక్కువ ఎవరు ఇయర్ అంటారు. అయితే ఇది కాకుండా ఇప్పుడు ఇంతకన్నా తక్కువ ఇయర్ అనుకుంటారు. కాకపోతే ఇంకో వేరే చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఫస్ట్ మనం ఏమంటారు ఈ ఇల్లు కారు ప్లాన్ చేసుకోకుండా మనం ఉన్న డబ్బులతో ఇన్వెస్ట్మెంట్ చేసేసి మన సోర్సెస్ ని ఏమంటారు ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకో, ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేసుకుంటే అప్పుడు మేమవుతుంది, మన ఈఎంఐస్ కట్టడానికి ఈ సోర్స్ నుంచి యూజ్ అవుతుంది అనమాట. అదే దాంట్లో ఎకనామిక్స్లో ఏం చెప్తారంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే నువ్వు పోర్ట్ఫోలియోని బిల్డప్ చేస్తావు, అంటే నీకు ఇన్కమ్ రిసోర్సెస్ని డెవలప్ చేస్తావు. అంటే నీకు స్టాక్ మార్కెట్ నుంచి కావచ్చు, రెంటల్స్ నుంచి కావచ్చు, నీకు వేరే ల్యాండ్ నుంచి కావచ్చు, డిఫరెంట్ బిజినెస్ నుంచి కావచ్చు. సో వేరే కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి నీ యొక్క మంత్లీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆ మంత్లీ ఎక్స్పెండిచర్ అనేది నీకు శాలరీ నుంచి వచ్చే ఇన్కమ్ పెట్టకుండా, ఆ శాలరీ నుంచి వచ్చే ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్. సో శాలరీ నుంచి వచ్చే ఇన్కమ్ కాకుండా నీకు వేరే రిసోర్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అంటే నీ ఉద్యోగం పోయినా ఏం పోయినా నీకు మంత్లీ ఎక్స్పెండిచర్కి అయ్యే ఖర్చు ఈ ప్యాసివ్ ఇన్కమ్ నుంచి రావాలి, అంటే ఇన్వెస్ట్మెంట్ నుంచి రావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చినప్పుడే నీ యొక్క శాలరీ నుంచి వచ్చే అమౌంట్ను నువ్వు వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి నీకు ఒక స్కోప్ ఉంటుంది. అప్పుడే నువ్వు కార్ లోను కానీ అంటే ఏ లోన్ అన్నా ఏ ఈఎంఐ తీసుకున్నా నీకు ఏం కాదు. నీకు మంత్లీ ఎక్స్పెండిచరే నీకు ఇక్కడ నీకు ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు లేవు. నువ్వు కార్ లోను, హోమ్ లోను అవన్నీ తీసుకుంటే నువ్వు ఆల్రెడీ ఉన్న శాలరీనే మొత్తం ఆడికి పెట్టేస్తే నీ ఎదుగుదల ఏముంటది? సో ఒక 20 సంవత్సరాలు, ఒక 25 సంవత్సరాలు వచ్చినా గానీ నువ్వు అదే ఊబిలో ఉండిపోతావు. ఇక నువ్వు అదే స్టాగ్నెట్ గా ఉంటది. ఉన్న శాలరీతోనే మన మంత్ గడవాలి. మళ్ళీ ఇంకే సాలరీడ్ పర్సన్స్ ఇంక్రిమెంట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి కదా, ఏం కాదులే అని అనుకుంటారు. కానీ ఆ ఇంక్రిమెంట్లకి ఇన్ఫ్లేషన్ లెవెల్ ఎంత ఉంటుంది? సో ఇన్ఫ్లేషన్ కి ఇంక్రిమెంట్ కి మళ్ళీ గాడికే వస్తుంది. సో ఒక ఎదుగుదల ఉండదు, ఒక అది ఉండదు, స్టాగ్నెట్ అయిపోతుంది. కాకపోతే అందుకనే నీ ప్యాసివ్ నీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది ప్యాసివ్ ఇన్కమ్ నుంచి కనుక నీకు ఫుల్ఫిల్ అయితే, సో నీకు వేరే యొక్క ఇన్వెస్ట్మెంట్స్ వేరే యొక్క ఎక్స్పెండిచర్ చేయడానికి నీకు మంచి స్కోప్ ఉంటుంది. అందుకని నువ్వు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడంలో ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి ప్రతి ఒక్కరు. యాక్చువల్గా ఇప్పుడు మన పేరెంట్స్ ఉంటారు, ఏం చేస్తారంటే మనకి జాబ్ రాగానే ఇల్లు కట్టు, కారు కొను. అదే ప్రాబ్లం. ఇప్పుడు వానికి ఇల్లు ఉందా, పిల్లని కూడా ఇయ్యారు. వానికి ఇల్లు ఉందా, లేదంటే వానికి కారు ఉందా, ఆ కారు ఉంటే ఇల్లు ఉంటే కదా పిల్లని ఇస్తారు. లేదంటే జాబ్, సో జాబ్ తో పాటు ఈ రెండు ఎక్స్ట్రా. ఇక లేదంటే వానికి కార్ లేదంటరా, వాళ్ళకి ఇల్లు లేదంటరా అనేదే చూస్తారు తప్పించి. సో వాని యొక్క ప్యాసివ్ ఇన్కమ్ ఎట్లుంది, వాడు మంత్లీ వాని శాలరీ లేకపోయినా కానీ వాని ఇన్కమ్ రిసోర్సెస్ వస్తున్నాయా, సో అనేది చూసుకోవాలి మెయిన్. సో ఒక్క మాటలో చెప్పాలంటే నీకు జాబ్ రాగానే ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు ఇన్కమ్ సోర్సెస్ ఇంకా పెంచుకోవాలి. ఉన్న డబ్బులు జనరేట్ చేయాలి. అంతేగాని ఉన్న డబ్బులు తీసుకుపోయి ఈఎంఐలో పెట్టేస్తే మన చాప్టర్ అక్కడికే క్లోజ్ అనమాట. మనం ఇంకోటి చేయలేదు. సో ఇది సో నువ్వేమన్నా చేయి, కాకపోతే నీ మంత్లీ ఎక్స్పెండిచర్ అంటే కంపల్సరీ ఇంతకుముందు చెప్పినట్టు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆ ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ అనేది నీ శాలరీ నుంచి పెట్టొద్దు. నీ శాలరీ నుంచి కాకుండా నువ్వు వేరే సోర్స్ నుంచి ఆ యొక్క ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే నీకు ఫుల్ఫిల్ అవుతుందో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తుంటాం సొసైటీలో శాలరీ అంతా సగం ఈఎంఐకి, సగం ఫ్యామిలీ గడవడానికి, ఇంతే ఉంటది. ఇక నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టాగ్నెట్ అయిపోతుంది, వాళ్ళ థాట్స్ స్టాగ్నెట్ అయిపోతాయి. ఏం చేస్తాం లైఫ్ లో, ఆ ఇల్లు వచ్చేసి ఇల్లు కట్టేసుకున్నాం, ఫ్యామిలీ నడుస్తుంది, అంతే. ఇక కేల్కతం దుకాణం బంద్, థాట్స్ కూడా ఎదగవు ఇక. అందుకే ఈఎంఐలు, హోమ్ లోన్స్, సో అవి కూడా నీకు శాలరీ నుంచే కట్టుకుంటూ పోతే అవి నిజంగానే ఊబిలాగా తయారైపోతాయి, గుదిబండలాగా తయారైతాయి. అంతే, గుదిబండ ఇది కరెక్ట్. అదే ఇంకోటి ఏంది, క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డ్స్ ఏంటంటే అసలు ఉన్నాయి కదని చెప్పేసి తెగ వాడేస్తుంటారు. అది మనకి ఏంటంటే ఆఫర్స్ ఇచ్చినప్పుడు చాలా బాగుంటుంది, కానీ కట్టేటప్పుడు ఏమవుతుంది, మనం ఒక్కసారి మర్చిపోతే అసలు మొత్తం ఏందిగా పెనాల్టీ మీద పెనాల్టీ చేస్తూనే ఉంటారు. అయితే నాకు ఒక ఫ్రెండ్ ఉంటారు తెలిసిన వాళ్ళు, ఏంటంటే అసలు ఒక్కసారి కూడా ఇంతవరకు ఒక పెనాల్టీ కట్టలే. మంచి ఆఫర్ వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటారు,
మంచిగా వాడుకుంటారు. సో అంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎవరికి ఉంటుంది అసలు? నేను అసలు నా లైఫ్లో ఒకళ్ళు చూసిన ఇంతవరకు. సో అంత డిసిప్లిన్ ఉండాలంటే అది ఇప్పుడు మామూలుగా మర్చిపోతాం. కొందరైతే ఈ రోజు ఏంది ఇప్పుడు ఉన్నది రేపు గుర్తుపెట్టుకో, రేపు ఉన్నది ఎల్లుండి గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను మర్చిపోయినా అంటే డబ్బులు పోతాయి అంతే. సో సింపుల్ గా మర్చిపోయినా అంటే కుదరదు ఇక. అవును, క్రెడిట్ కార్డ్స్ ఎట్లా ఉంటాయి, నీకు చాలా నువ్వు వాడినా వాడకున్నా కానీ నీకు కొందరు క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, వాళ్ళు వాడకపోతే ఏంటంటే నేను వాడతలేను కదా అనుకుంటారు. కాకపోతే ఏంటంటే నీకు ఏఎంసీస్ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. సో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ నువ్వు కంపల్సరీ ఇయర్లీ కట్టాల్సిందే, నువ్వు వాడినా వాడకున్నా. ఒకవేళ నువ్వు అవి కట్టలేవు అనుకో, వాటి మీద మన పెనాల్టీస్ ఉంటాయి. సో పెనాల్టీ మీద పెనాల్టీ వచ్చేసరికి నీకు 40% 30% పెనాల్టీస్ వేస్తారు. సో నువ్వు మళ్ళీ ఏదైనా కట్టకున్నా సరే, నువ్వు ఒక వస్తువు కొని నువ్వు ఇన్ టైంలో కట్టలేవు అనుకో, మళ్ళీ దాని మీద పెనాల్టీ. సో నీకు ఏంటంటే నువ్వు అంటే పద్ధతిగా పొందిగా నువ్వు సిబిల్ స్కోర్ పెంచుకునే విధంగా నువ్వు ఈఎంఐస్ నువ్వు ఇన్ టైంలో కట్టుకున్నావు అనుకో, సో ఇది ఫైనాన్షియల్ డిసిప్లిన్ గా అనుకుని సిబిల్ స్కోర్ కూడా వస్తుంది. సిబిల్ స్కోర్ మంచిగా లోన్స్ కూడా ఇస్తారు. అట్లా కాదు నీకు పనికి వచ్చేదా పనికి రాదా అని కాకుండా అందరికి ఈ క్రెడిట్ కార్డు ఉంది కదా, నాకు కూడా క్రెడిట్ కార్డు ఉండాల్సిందే అని చెప్పేసి క్రెడిట్ కార్డు తీసుకుంటారు. కథ మీకు అది ఎట్లా యూజ్ చేయాలని కూడా తెలియదు, చాలా లాస్ అయిపోతారు ఫైనాన్షియల్ గా. దాని వల్ల యూజ్ కంటే నష్టమే ఎక్కువ ఉంటది. క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం కూడా ఒక రకంగా ఒక స్కిల్, అది స్కిల్ గా డిసిప్లిన్ తో కూడుకున్న స్కిల్. అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. డేట్స్ ముందు మర్చిపోయినా అంతే పెనాల్టీ. అవును, ఒకళ్ళు చూసి ఇంతవరకు నేనైతే లైఫ్ లో నేను షాక్ అయినా, వా సో నైస్ అనిపించింది. లేదంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేయకపోవడమే బెటర్ నన్ను అడిగితే. రైట్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కొందరు నేను చూసిన లోన్ తీసుకొని ఆస్తులు కొంటారు. అంటే ఇల్లు కానీ లేదంటే భూమి కానీ సో ఇట్లా కొంటారు. సో తీరా చూస్తే ఒక ఎకరం ఒక 40 లక్షలు అయిందనుకో, తర్వాత ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఆ లోన్ అమౌంట్ కంప్లీట్ చేద్దాం అనుకుంటారు. కంప్లీట్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు పుట్టవు. డబ్బులు పుట్టినప్పుడు ఏం చేస్తారు, ఏం చేయాలనో అర్థం కాక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది నేను చూసిన. సో అప్పుడు ఏమైంది, నీకు ఆల్రెడీ ఆస్తి ఉంటుంది, ఆ ఆస్తిని అమ్మేనని కట్టొచ్చు కదా, అట్లా అనుకోరు. సో నేను ఆల్రెడీ పరువు నేను ఆల్రెడీ అది కొన్నా కాబట్టి కొన్నదాన్ని నేను మళ్ళీ ఎట్లా అమ్మాలి, ఆల్రెడీ కొన్నాడు అమ్మిండు వాడేంద్రా అన్నట్టు అనుకుంటారని అని చెప్పేసి అది అమ్మకుండా మళ్ళీ వాళ్ళ యొక్క లోన్ని కట్టేశారు మళ్ళా. సో వాళ్ళ ప్రాణం కంటే పరువు ఎక్కువ అన్నట్టు కూడా చూస్తారు. సో అనేది అది చాలా డేంజర్. అసలు చాలా థింకింగ్ ఎట్లుంటుందో వాళ్ళు అప్పుడు కొందాం అనుకున్నాం, ఇప్పుడు అది సెట్ అవ్వలేదు, అమ్మేసి అయిపోతుంది కదా. అందుకే నేను ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, సో నువ్వు ఎంత పట్టుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, నీకు పరిస్థితి బాగాలేనప్పుడు దాన్ని విడిచిపెడుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో పట్టు విడుపులు అనేవి చాలా ఇంపార్టెంట్ ఆస్తులలో కూడా. అంతే కదా, ఇప్పుడు నీకు అనిపించింది ఒకటి కొన్నావు, సెట్ అవ్వలేదా అమ్మేయాలి. అంతేగాని వాళ్ళు అది అనుకుంటారు వీళ్ళు ఇది అనుకుంటారు. ఫైనాన్షియల్ గా ఫస్ట్ మనం స్ట్రాంగ్ ఉండాలి, పక్క వాళ్ళు కాదు. పక్క వాళ్ళు ఏది అనుకుంటారు అది అనుకుంటారు, ఇదే అవుతుంది. అదే ఇప్పుడు ఫంక్షన్స్ కూడా అంతే, మనకు లేని అనుకుంటే షోప్ చేస్తాము, ఇక్కడ మనం కొంటాము, మళ్ళీ అమ్మేదానికి కూడా మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మడానికి వాళ్ళు ఏమనుకుంటారు, మళ్ళీ ఫంక్షన్ చేయకపోతే కూడా వాళ్ళు ఏమనుకుంటారు. ఎప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అల్టిమేట్ గా ఎవరి లైఫ్ వాళ్ళది కదా, లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ప్రాణం కంటే పరువే ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఉన్న ఆస్తులను కూడా అమ్మకుండా వాళ్ళ అప్పులను క్లియర్ చేసుకోకుండా ఇంకా సూసైడ్ చేసుకునే దాఖలు కూడా చాలా చూసినవి. మన అప్పులు వాళ్ళెవరో వీళ్ళెవరో కట్టరు, మనమే కట్టుకోవాలి. మన డెసిషనే మరి. వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు, అల్టిమేట్ గా నీ ప్రాణం పోయినట్టే. సో అందుకని ఇక్కడ షోప్స్ ఉండొద్దు, కంపారిజన్ ఉండొద్దు. నీకు అనిపిస్తే కొను, నీకు స్ట్రాంగ్ అనిపిస్తే. అది కుదరలేదంటే అమ్మేసుకో, ఫంక్షన్స్ కూడా నీకు ఉంటే చేసుకో, లేదంటే చెయ్యకు. నీకేంది ఒకటే కొడుకులు ఒకటే కూతురు గ్రాండ్ గా చేయాలని ఉంది, నీకు ఒకవేళ అప్పు చేస్తే కూడా రీజనబుల్ అమౌంట్ గా చేయాలి. నువ్వు చేతగానంతా చేసేసి మళ్ళా తర్వాత చేతులు ఎత్తేస్తే ఎవరికి నష్టం? నువ్వు పోతావు మంచిగా పోతావు, ఉన్నలో కూడా నష్టమే నిజం చెప్పాలంటే, బతుకున్నలో కూడా నష్టమే కదా. సో అదొకటి చూసుకోవాలి, మనం చేసినామా బతికినామా వెళ్ళిపోయినామా అంటే ఎట్లా అవుతుంది. సో నీకు స్ట్రెస్, ఉన్న వాళ్ళకి కూడా స్ట్రెస్. సో అందుకని మెయిన్ గా ఫ్యామిలీకి సగం దరిద్రం అనేది కంపారిజన్ విత్ అదర్స్, షో ఆఫ్ చేసుకోవడం. ఇంకోటి అవును, పరువు ప్రతిష్టలు అనుకోకుండా సో వాళ్ళ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏది ఉందో వాళ్ళే ఒక అంచనాకు రావడం. ఇట్లా చేస్తే ఎందుకుంటే మంత్ ఎండ్ ఇవన్నీ చేస్తే మంత్ ఎండ్ లో ఖచ్చితంగా డబ్బులు ఖచ్చితంగా ఉంటాయి. సో మనం ఏంది మంత్ ఎండ్ వచ్చేసరికి అరే 5,000 ఉంటాయిరా,
2000 ఇంటూ ఇరా. అసలు చిన్న చిన్న అమౌంట్ ఎందుకు అసలు? నువ్వు నిజంగా ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే అడుగు అప్పుడు 50,000 1,00,000 లోన్ తీసుకో, బిజినెస్ కో ఏదైనా నువ్వేమన్నా ఇంకేదైనా మంచి వర్క్ చేస్తున్నావు అట్లా అడిగితే బాగుంటది. కానీ నీ ఫ్యామిలీ గడవడానికి 5,000 2,000 3,000 అది మంచిగా అనిపించదు యాక్చువల్ గా. సో అది మనం మెల్లమెల్లగా డిగ్రీ చేసుకుంటూ వచ్చేసి మంత్ ఎండ్ వచ్చేసరికి మన బడ్జెట్ లో మనం ఎట్లా హ్యాపీగా లీడ్ చేయాలో మనం అలవాటు చేసుకోవాలి. ఇంకా వేరే ఆప్షన్ లేదు. లేదంటే మనం ఇప్పుడు అనుకుంటావు కదా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని. మరి నీ నెల గడవడానికి అట్లా చీటికి మాటికి చిన్న చిన్న అమౌంట్ 5,000 10,000 అడిగితే అప్పుడు ఏమనుకోరా మరి అందరు? ఇప్పుడు అనుకోరా మరి? అంతే కదా, ఎప్పుడైనా అనుకుంటారు. అదే నువ్వు అన్నావు కదా ఎంత గొంగడు ఉంటే కాళ్ళు అంతా దాపాలని. అంటే ఏంది, గొంగడు సైజు పెంచుకోవాలి, మీన్ వేలు కాళ్ళు ఎక్కువ చాపుకోవడానికి నీకు స్కోప్ ఉంటది. రైట్, అంతే కదా. గొంగర్ సైడ్ చిన్న ఉన్నప్పుడు కాలు చాపితే కాలు కింద పడతాయి. అంతే అంతే. నువ్వు మెల్లమెల్ల పెంచుకుంటూ పోయి ఎంత అంత చాపుకో, నీకు ఎవరు ఏమంటారు? అంతే అంతే. అంతేగాని నువ్వు పిసినారిగా చేయడం కాదు, ఎంజాయ్ చేయి లైఫ్ ని. ఇష్టం వచ్చిన ఫంక్షన్ చేసుకో, నీకు ఎంత అయితే అంత చేసుకో. కానీ అప్పులు చేస్తే మాత్రం చాలా కష్టం. అదేంటంటే అదొక ఊబి అంతే. అదేంటంటే అప్పులు ఉండాలి, కానీ ఏంటంటే మనం ఇది ఏంటంటే మనం అప్పులు తెచ్చేసి మనం లగ్జరీగా ఏంది వాళ్ళని చూసి వీళ్ళని చూసి వస్తువులు కొనడం, ఫంక్షన్ చేయడం కాదు. అదే దేనికోసం కొంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. సో నువ్వు అప్పు చేసి మీ పిల్లోనికి చదివిస్తున్నావా, లేదంటే అప్పు చేసి ట్రాక్టర్ కొంటున్నావా, సో అప్పు చేసి ఇంకేమైనా బిజినెస్ పెడుతున్నావా, లేకుంటే అప్పు చేసి పెళ్లి చేస్తున్నావా, అప్పు చేసి బర్త్డే చేస్తున్నావా? సో నీ చేసిన అప్పు నీ యొక్క ఫ్యూచర్ ఎదుగుదలకు ఉపయోగపడుతుందా, లేదంటే నేను ఇంకా మరి అదే పాతాలకి దోసుకోబోతుందా? ఒక రోజు ఖర్చు అవుతుందా, లేకుంటే అందరి షో కోసం అని ఒక రోజు ఖర్చు చేస్తున్నావా? అంతే కదా. సో దేనికోసం అప్పు చేయడం అనేది చూసుకోవాలి. అప్పు చేయడం ప్రాబ్లం ఏం కాదు. సో మన అప్పు చేసి ఆ డబ్బులు ఏంటంటే ఇన్వెస్ట్ చేసి దానిలో మళ్ళీ ఇన్కమ్ జనరేట్ అయితే అది మంచిదే కదా. దానివల్ల ఉద్యోగాలు జనరేట్ అయితే నీకు ఇన్కమ్ సోర్సెస్ వస్తాయి. ఒక కంపెనీ పెట్టు, లేదంటే ఒక బిజినెస్ చెయ్యు, ఏదైతే అది చేయగాని చిన్న చిన్న వాటికి ఈ షోప్స్ కోసం అని అప్పు చేస్తే లాస్ట్ కోసం ఇచ్చిన వాడు కూడా కష్టపడతారు, నువ్వు తీర్చలేవు కాబట్టి. ఎందుకంటే ఫంక్షన్ చేస్తే ఎక్కడ చేరుతావు, ఆ ఇన్కమ్ జనరేట్ చేయదు. ఒక ట్రాక్టర్ కొంటావు, దానికి నెక్స్ట్ ఆదాయం వస్తుంటది, దానికి నెక్స్ట్ నువ్వు అప్పు కట్టేస్తావు ఈజీగా. అదే నువ్వు ఫంక్షన్ చేస్తే అప్పు ఎడికలు వస్తుంది, అప్పు సారీ ఇంకా దానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది. సో అందుకే ఇప్పుడు అప్పు ఇచ్చిన నెక్స్ట్ కూడా అప్పు ఇయ్యాడు. ఇట్లాంటి వాటి కోసం అప్పు చేయడం వల్లనే సూసైడ్ అవుతుంటది. మనకి ఒక ట్రాక్టర్ కొంటేనో లేదంటే ఒక బిజినెస్ పెడితేనో ఏదో చేస్తే మనకి అప్పుడు ఏంటంటారు అక్కడ లాసెస్ వస్తాయి, కానీ అక్కడ రీజనబుల్ గా వస్తాయి. ఎంత లాస్ వచ్చి అది అమ్మొచ్చు మనం. అదే నువ్వు ఒక బర్త్డే ఫంక్షన్ చేస్తే ఏం అమ్ముతావు? ఒక కేక్ అమ్ముతావా? కేక్ కూడా ఉండదు, అయిపోతుంది అక్కడికే. సో నాకు షాక్ అనిపిస్తుంది. ఫంక్షన్స్ చేసుకోనట్టు జనాలు అనుకుంటారు. సో కానీ చేసుకొని కాకపోతే ఏంటంటే ఆడంబరాలు అనేది అప్పు కట్టాలంటే కూడా ఏదో అప్పు చేసి ఆడంబరం చేయొద్దు అనేది కాన్సెప్ట్. నువ్వు అప్పు కట్టాలంటే కూడా ఇన్కమ్ జనరేట్ చేయలేదు, ఉన్నదాన్ని అమ్మేసి కట్టుకోవచ్చు, అదే అనమాట. సో అది సో ఇదండి మాకు తెలిసిన పాయింట్స్ మరి ఫినాన్షియల్ సంబంధించి. సో ఇవి చెప్పడం చాలా ఈజీనే, కానీ పాటించడం చాలా కష్టం. కాకపోతే మనం ఫినాన్షియల్గా పీస్ఫుల్ ఉండాలంటే మన లైఫ్ స్టైల్లో ఇవన్నీ భాగం చేసుకోవాలి, తప్పదు మరి. సో మీకు ఇంకా ఏమైనా పాయింట్స్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. బై ఫర్ నౌ.